హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ అండి. దానికోసం మనం ముందుగానే ఒక గ్లాస్ పెసరపప్పుని నానబెట్టుకొని పెట్టుకోవాలి. లేకపోతే కొంచెం వేడి నీళ్ళలో వేసుకున్నా సరిపోతుంది మనకి. ఇది చాలా యమ్మీగా ఉంటుంది. దానికోసం ముందుగా బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అవి కొంచెం వేగుతున్నప్పుడు మనం ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి పొడవుగా వేసుకోవాలి. అలాగే 2 చిన్న సైజ్ ఆనియన్స్ డైస్ చేసుకున్నవి వేసుకోవాలి. అలా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. అలా వేసుకొని అన్నిటినీ బాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని అవన్నీ సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. అలా బాగా మగ్గిన తర్వాత మనం బీరకాయ సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 బీరకాయలు వేసుకున్నాను. అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. అందులో నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని రెండింటిని కలిపేసి అవి మెత్తబడేంత వరకు మగ్గించుకున్నాను. అవి బాగా 60% కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఒక గ్లాస్ పెసరపప్పుని వేసుకోవాలి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మీరు పెసరపప్పు కొంచెం కానీ ఎక్కువ కానీ వేసుకోవచ్చు. అలా వేసుకొని మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. పెసరపప్పు ఒక 30% కుక్ అయిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత నేను ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని మగ్గించుకున్నాను. అలా మగ్గించుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని పెసరపప్పు అంతా ఉడికేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి మెల్లగా స్లో ఫ్లేమ్లో. అలా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటుంటే మనకి బీరకాయ అండ్ పెసరపప్పు 2 బాగా మగ్గిపోతాయి. అలా 2 మగ్గిపోయి కూర దగ్గర పడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గించుకుంటే మనకి వేడి వేడి బీరకాయ కర్రీ అనేది రెడీ అండి.